అందరికీ నమస్కారం, సాదర స్వాగతం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. బాహ్య సౌందర్యం తల్లిదండ్రుల వల్ల మనకు కలుగుతుంది. ఆత్మ సౌందర్యం భగవదేచ్ఛ. అలాగే మనసుని చాలా అందంగా ఉంచుకోవాలంటే అది ఖచ్చితంగా స్వయంకృతాపరాధం. అంటే మనసు అందంగా ఉంచాలంటే బోల్డంత సంస్కారం అవన్నీ కావాలి. మరి బాహ్య సౌందర్యంతో పాటు అంతః సౌందర్యం కలిగిన వ్యక్తుల్ని కలిసినప్పుడు చాలా చాలా ఆనందం కలుగుతుంది. అటువంటి వ్యక్తుల్లో నాకు చాలా ఇష్టమైన నటి, అసలు మనసులో ఏముందో మొహం మీద ఉట్టిపడే వ్యక్తి ఎవరు అంటే జయలలిత గారు. పేరులో చాలా పవర్ ఉంది, కానీ లోపల మాత్రం సున్నితత్వం. 40 ఏళ్లుగా ఎన్నో పాత్రలు వేస్తూ బోరు కొట్టని బోరింగ్ పాప, జానాబెత్తల జానమ్మ ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్స్తో మనందరినీ రంజింపచేశారు. కానీ మనసులో ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఇలా దాచుకున్నారు. నాట్య కళాకారిణిగా, నటిగా, అసలు జీవితాన్ని శోధిస్తున్న ఒక వ్యక్తిగా వారి ప్రయాణం గురించి వాళ్ళు తెలుసుకుందాం అద్భుతమైన ఈ కార్యక్రమంలో. నమస్కారం జయలలిత గారు. నమస్కారం స్వప్న. చాలా చాలా మనసుకు తృప్తిగా ఉంది. పరిచయం ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగా చేశారు. నిజంగా మిమ్మల్ని చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది. మీ కళ్ళు, మీ నవ్వు చాలా మనసులోంచి ఇలా వస్తుంది. ఎక్కడ నటన, ఊరికి ఏదో నవ్వాలి కదా అని ఎప్పుడు అనిపించదండి. ఇందాక మీరు అన్నారు కదా ఈశ్వరేచ్ఛ అని, అది అంతే, అదే నమ్ముతాను. మీ ఇంట్లో కూడా ఒక ఆధ్యాత్మిక శోభ, అది చాలా అన్ని చోట్ల అనిపించదు. ఇలాగా ఒక వైబ్రేషన్ ఉందండి అంటారమ్మా చాలా మంది. ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాగానే ప్రశాంతత ఉంది. బయట చూస్తే ఏంటి ఇలాంటి ఫ్లాట్లో ఉంటుంది జయలలిత అనుకుంటాము. ఇంట్లోకి రాగానే ఒక దేవాలయంలోకి వచ్చిన అనుభూతి అనేసి అంటారు, అందరు అంటారు. ఆ నిశ్శబ్దం అసలు ధ్యానంలోకి వెళ్ళిపోవాలని అనిపించింది రాగానే. మీరు ఆధ్యాత్మికంగా కూడా ప్రయాణించారు కదా, అంటే ఇప్పుడు ప్రయాణిస్తున్నాను కూడా. అదే ఎందుకో మనసుకి హాయినిస్తోంది. ఇంకా ఈ ఆర్భాటాలు, ఈ అలంకారాలు, అలాంటి వాటన్నిటికీ దూరం అయ్యాననే చెప్పాలి. ఇంకా కొంచెం ఉంటుందేమో, దాన్ని కూడా దూరం చేయాలి. అది జయలలిత గారు చాలా ధైర్యంగా లైఫ్ని మీరు కొనసాగించారు. మీకు నచ్చినట్టు బతికారు దాదాపుగా. కరెక్టా? అవును, నిజమా? సీతమ్మ ఎవరి మాట వినదని. సీతమ్మ ఎవరి మాట వినదు. పోగొట్టుకున్న, సంపాదించిన ఎన్ని ఒడిదుడుకులు అయినా కూడా స్వయంకృతాపరాధం మీరు అన్నట్టు. నాకు నేను ఎవరిని బ్లేమ్ చేసేందుకు లేదు. మీ అసలు పేరు జయలలితేనా? లలిత. లలిత. మరి జయలలిత అనేది జయ తర్వాత కలిసింది కదా? కలిసిందంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన ఫస్ట్ మూవీ కథానాయకుడు ఎన్టీ రామారావు గారు, జయలలిత గారు. ఆ సినిమా చూసిన తర్వాత 6 సంవత్సరాలప్పుడు నాన్న, అప్పుడు బడులు అనేవారు కదా, స్కూళ్ళు కదా, బడిలోకి జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు ఏంటమ్మా పేరు అన్నప్పుడు నాన్న లలిత అని చెప్పబోతుంటే నేను జయలలిత అని చెప్పేసా. అది యాదృచ్ఛికం, తెలీదు. ఆ సంఘటన ఒకటే గుర్తుంది, కానీ ఎందుకు చెప్పానో తెలియదు. జయలలిత అని చెప్పేసా. అప్పటి నుంచి జయలలిత. జయలలిత అనగానే ఆవిడ పవర్ఫుల్ జయలలిత గారే గుర్తొస్తారు. కానీ ఇక్కడ తెలుగునాట మీరు అంటే మీ ఏం చెప్పాలి, వర్చస్సు, ఒక అందం, ఒక గ్రేస్ ఏదైతే ఉందో ఆ జయలలిత గారికి ఈ జయలలిత గారికి పోలిక పడతారు. మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, అతిశయోక్తి అనుకోవచ్చు. మొన్న నేను కేరళ ఒక ఆయుర్వేదం ట్రీట్మెంట్కి వెళ్తే డీటాక్స్కి, అక్కడ వాళ్ళందరూ అన్నారు ఆ జయలలిత మీరు ఒకలాగానే ఉన్నారమ్మా అనేసి. ఫస్ట్ టైం ఆ గ్రూప్ అంతా అన్నారు. జయలలిత గారు, మీరు నాట్య కళాకారిణిగా మీ అభ్యాసం మొదలుపెట్టినప్పుడు అప్పుడు మీ మనసులో ఏముండేది? తల్లిదండ్రులు చెప్పి మంచి డాన్సర్ అవ్వాలనుకునేవారా, లేదు అందరిళ్లలో నేర్చుకుందాం? అసలు నా నాట్యాభ్యాసం ఎలాగా మొదలైందంటే అక్కకి నేర్పిస్తున్నారు. అక్కకి నేర్పిస్తున్నప్పుడు నేను చూస్తూ నేను కూడా నేర్చుకుంటాను అని ఏడ్చాను 5 సంవత్సరాలు. అప్పుడు అమ్మ అన్నారు, ఇంకా నీకు అవగాహన లేదు, కొంచెం వయసు రావాలి, వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకుందావు అంటే మా మాస్టర్ గారు అమ్మాయిలో ఉన్న జిజ్ఞాస చాలా నచ్చిందమ్మా నాకు. అంత వయసు అప్పుడు ఎవరికి కళల పట్ల ఆసక్తి ఉండదు, ఈ అమ్మాయికి ఏదో పూర్వజన్మ వాసన ఉంది, నేను నేర్పిస్తాను, మీకెందుకు, మీరు కంగారు పడకండి అని. నేను ఏడిస్తే నేర్చుకుంటానని అట్లా నేర్పించారు. ఇంకా అది నాకు నరనరాల్లో అలాగా ఉండిపోయింది. ఒక పెద్ద నాట్య కళాకారిని అవుదామని, ఒక పద్మా సుబ్రహ్మణ్యం గారిలాగా లైఫ్లో పెళ్ళి అనేది ఏమి చేసుకోకుండా అలా ఉందామని అనుకున్నాను. బట్ నాన్నకి జర్నలిస్ట్ అవడం వల్ల, సినిమా వాళ్ళతో సంబంధాలు ఉండడం వల్ల, మీ అమ్మాయి బాగుంది, కలర్ అది, హైటు అది బాగుంది అంటే ఆ అమ్మాయిని హీరోయిన్ చేయాలి అనేసి, ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వద్దు, మా అమ్మాయి అయితే పెళ్లి మంచి హీరోయిన్ అవ్వాలి, లేకపోతే డాన్సర్ అవ్వాలని ఆయన అలాగా కలలుగా అన్నారు. ఆయన కోరిక ప్రకారం ఆర్టిస్ట్ అవ్వాల్సి వచ్చింది. నా కోరిక అయితే మంచి డాన్సర్ అవ్వాలని. కానీ ఏ రోజు సంసారంలో సుఖపడాలి, ఇలాగా అంటే సెటిల్ అయిపోవాలి,
అనే ఆలోచన అనిపించలేదు, ఏదో ఒక స్పెషల్ అని. ఏదో మొత్తానికి ఏదో ఒక గోల్ పెట్టుకున్నాను, వాళ్ళలాగా అవ్వాలి వీళ్ళలాగా అవ్వాలని. ఏమీ అవ్వలేకపోయినాను, నేను నాలాగానే ఉన్నా. మీరు మీలాగా ఉంటూ అన్ని ఎక్స్ప్రెస్ చేసి ఇప్పుడు మీ చక్కగా మంచి టైంలో ఇప్పుడు మీరు అంతఃప్రయాణం అంటారు కదా, ఆ ప్రయాణం కొనసాగిస్తారు. అంతర్ముఖంగా ప్రయాణం చేస్తున్నాను. బాగా చెప్పారు. ఎంతవరకు నేర్చుకున్నా జయలలిత గారు మీరు నాట్యం? ఆల్మోస్ట్ డిప్లొమా అంతా అయిపోయిందమ్మా. డిప్లొమా అయిన తర్వాత ఏదో ఎంఏకి కట్టాలని అనుకుంటున్నప్పుడు మూవీ వచ్చింది, నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఈ పోరాటం మార్పు కోసమని. ఇంకా ఆంధ్ర నాట్యం కూడా నేర్చుకోవాలని నటరాజ రామకృష్ణ గారి దగ్గర 1 year పేయింగ్ గెస్ట్గా ఉండి నేర్చుకున్నాను నేను. ఆ టైంలో నాన్న వచ్చి మా ఫ్రెండ్స్ సినిమా తీస్తున్నారు, అందులో హీరోయిన్కి డాన్సర్ అయి ఉండాలి, క్లాసికల్ డాన్సర్, నువ్వు నువ్వు చెయ్యాలి అనేసి అన్నారు. ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి గడిపెట్టేసుకుని ఏడుస్తూ కూర్చున్నాను. నేను డాన్సర్ అవ్వాలనుకుంటే నన్ను సినిమాల్లోకి చేర్చడం ఏంటి, వెళ్ళనని. అప్పుడు నటరాజ రామకృష్ణ గారు, కళాకృష్ణ గారు నచ్చజెప్పి, నాన్న ఫ్రెండ్సే కదా తీస్తున్నది, వెళ్ళు, నచ్చితే చెయ్యి, కంటిన్యూ చెయ్యి, ఆఫర్లు వస్తాయి, లేకపోతే మళ్ళీ డాన్సర్గానే ఉండిపోదు అని నచ్చజెప్పి పంపించారు. ఇంకా వన్స్ ఆ రంగంలోకి వెళ్ళిన తర్వాత మరి నచ్చిందా మీకు సినిమా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్? అది మొదట్లో నచ్చలేదనే చెప్పాలి. తర్వాత రాను రాను ఇంకా ఫ్యామిలీ అంతా నా కోసం అని షిఫ్ట్ అయిపోయి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు, లేదు వీళ్ళందరి కోసమన్నా నేను ఇష్టపడి చేయాలని అలాగా కాంప్రమైజ్ అయిపోయి చేసినవే. చాలామంది నటీమణులు ఈ మధ్యకాలంలో నేను కలుస్తున్న వారు, నాకు యాక్చువల్లీ అప్పుడు ఇష్టం లేదు కానీ పరిస్థితుల ప్రభావం, ఆర్థిక పరిస్థితులను కూడా చెప్పారు. మీకు అటువంటి ఇబ్బందులు వచ్చాయి? ఆర్థిక పరిస్థితుల వల్లనే కదా, మరి మేము చాలా మిడిల్ క్లాస్, మరి లోయర్ మిడిల్ క్లాస్ అని చెప్పలేము, అప్పర్ మిడిల్ క్లాస్ అని చెప్పలేము, వయా మీడియా మిడిల్ క్లాస్. నాన్న ఒక ప్రొడ్యూసర్ని నమ్మి మీ అమ్మాయికి హీరోయిన్ ఛాన్స్ ఇస్తామంటే మెడ్రాస్ షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఆ ఛాన్స్ నాకు కొన్ని కారణాల వల్ల రాలేదు. అయ్యో, రానప్పుడు ఇంకేం చేయాలి, ఇంతమందితో వచ్చిన క్యారెక్టర్స్ చేసుకుంటూ పోదామని ఒక గైడెన్స్ లేకుండా, ఒక గాడ్ ఫాదర్ అనేవారు లేకుండా, ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేశా. ఫ్యామిలీ గెట్ ఆన్ అవ్వాలి ఫస్ట్. కానీ నిజానికి మీరు కథానాయికగానే మొదలు పెట్టారు కదా? అవును, ఈ పోరాట మార్పు కోసం కథానాయిక. అవును, బట్ ఆ తర్వాత మీరు అనేది హీరోయిన్ క్యారెక్టర్స్ రాలేదు? ఏమీ రాలేదు. ఆ సినిమా ఏదైతే వస్తుందనుకున్నానో అది పోయింది. ఆ సినిమా టైంలో, ఈ పోరాట మార్పు కోసం సినిమా టైంలో సాంగ్స్ కోసం విజయ గార్డెన్స్కి వెళ్ళినప్పుడు ఆ ప్రొడ్యూసర్స్ చూడటము, హీరోయిన్ ఛాన్స్ ఇస్తామనడము, మెయిన్ క్యారెక్టర్ వాళ్ళు ఇవ్వకపోవడం, మెడ్రాస్ షిఫ్ట్ చేసి. అదే టైంలో నానా మలయాళం మ్యాగజైన్ వాళ్ళు నన్ను చూసి, బాగుంది అమ్మాయి మలయాళానికి హీరోయిన్గా పనికొస్తుంది అనేసి వాళ్ళు నానా మ్యాగజైన్లో ఇంటర్వ్యూ తీసుకోవడము, అలాగా మలయాళం మూవీస్కి వెళ్ళడం జరిగిందనమాట. మలయాళం మూవీస్లో మరి చేస్తూ అంత మంచి ఇండస్ట్రీ కదా మలయాళం ఇండస్ట్రీ, మరి అక్కడ మీకు ఎక్కువ నిలదొక్కుని ఇప్పుడు ఎలా అయితే సూపర్ స్టార్స్ మనకు ఉంటారు, అలాంటి అవకాశాలు రాక, లేకపోతే మీరు ఏదొచ్చినా పర్లేదు అని ఒక? అలా కూడా కాదు. మలయాళంలో ఫస్ట్ నేను చేసింది ఉప్పు మూవీ, ముస్లిం సబ్జెక్ట్, తల్లి కూతురు నేనే, జ్యువెల్ రోలు. నాకు దానికి కేరళ బెస్ట్ యాక్ట్రెస్ స్టేట్ అవార్డు కూడా వచ్చింది. అవును అవును. తర్వాత ఐవిశశి గారు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయితే మంచి డైరెక్టర్. అప్పుడు అంటే తెలియదు మనకి ఎలా ఉంటుంది, ఊరికే అవుట్లైన్ చెప్తారు కానివ్వండి, మంచి గ్లామర్ రోలు, కమల్ హాసన్ గారి పక్కన అనేసరికి చాలా ఆనందంగా ఉంటాం కదా. ఫస్ట్లోనే కమల్ హాసన్ గారి పక్కన ఉలగ నాయగన్ ఆయన పక్కన వచ్చింది అని. ఆ ముగ్గురు హీరోయిన్లు శోభన, గీత, నువ్వు అని చెప్పారు. ఓకే అనేసి ఒప్పేసుకున్నాను. అది కట్ చేస్తే విలన్ వైఫ్ వ్యాంపిష్. దాని తర్వాత రామానాయుడు గారు ఇంద్రుడు చంద్రుడిలో కమల్ హాసన్ గారి సెక్రటరీగా ఎవరు బాగుంటారంటే కమల్ హాసన్ గారు నన్ను రికమెండ్ చేశారు. అమ్మాయి ఎవరో చేసింది జయలలిత, చాలా బాగుంది, ఆ అమ్మాయిని పెట్టండి అని. అలాగే ఇంద్రుడు చంద్రుడిలో కూడా ఒక టైప్ ఆఫ్ వ్యాంప్. అలా అలా కంటిన్యూ అయిపోయినాయి. కానీ శృతిలయల్లో ఒక పాంచాలి క్యారెక్టర్ కానీ, రాజశేఖర్ని మాయ చేసి అతని చేత ప్రోగ్రామ్స్ ఇప్పించి కమిషన్లు అవి తీసుకుని ఆ టచ్ ఉన్నవే వచ్చినాయి అన్నీ నాకు. ఒకలా చూస్తే దానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది, అదేం తక్కువని కాదు. కానీ కాదు, అప్పట్లో కాలంలో ఎల్ విజయలక్ష్మి గారు వాళ్ళు ఎంత బాగా చేసేవారు అది. కానీ అది స్వర్ణయుగం, దానికి తగ్గట్టుగా వాళ్ళు అంత ఎలివేట్ అయ్యారు. ఇంకా కొంచెం కొంచెం రాను వెండి యుగాలు, ఈ రాగి యుగాలు ఇవన్నీ వచ్చేసరికి అప్పుడు వాళ్ళు డాన్సర్స్ చేసిన, వ్యాంప్ చేసిన, హీరోయిన్స్ చేశారు, అన్నీ చేశారు. ఆ డైరెక్టర్స్ అంత క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్స్ ఇప్పుడు వాళ్ళు కాదని చెప్పడం లేదు. వాళ్ళు ధైర్యం చేసి అన్ని రకాల క్యారెక్టర్లు ఇచ్చేవారు ఒక ఆర్టిస్ట్కి. గిరిజ గారు మామూలుగా కమెడియన్ చేసి నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్ చేయలేదా? అలా మా తరానికి వచ్చేసరికి వ్యాంప్ అంటే వ్యాంపే, చెల్లెలంటే చెల్లెలే, అలాగైపోయింది. సరే ఏదో ఒకటి మనకి కళారంగం మనల్ని